హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రసాద్. ఈరోజు మీకు కువైట్లో ఇల్లు హౌసెస్ ఏ విధంగా కడతారనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే కొత్తగా కడుతున్న ఇల్లు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన ఇండియాలో స్లాబ్ వేయాలంటే మనం కర్రలు యూజ్ చేస్తాం. ఇక్కడ ఇలా కర్రలు యూజ్ చేయరు, ఇనుప రాడ్లు యూజ్ చేస్తారనమాట. మనం కర్రలు యూజ్ చేయాలంటే స్లాబ్కి మన కర్ర కింద బోట్ కావాలంటే ఒక అడ్జస్ట్మెంట్కి కర్ర కింద చెక్క ముక్కలు పెట్టడం కానీ, లేకపోతే బాగా పొడిగా అయిపోతే కొయ్యడం కానీ చేయవలసి వస్తుంది. ఇక్కడైతే అలా కాదు. ప్రతి ఒక్క ఇనుప రాడ్కి ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ ద్వారా మనకి ఎంత హైట్ కావాలి అనేది మనం సింపుల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మన ఇండియాలో స్లాబ్ వేయాలంటే రేకులు కానీ చెక్కలు కానీ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ స్లాబ్ వేయాలంటే ఒక ప్రత్యేకించి ఒక చెక్క ఉంటుంది బ్లాక్ కలర్లో, దాన్ని వీళ్ళు యూజ్ చేస్తారు. అలాగే చిన్న చిన్న వీటికి చిన్న అవసరాలకైతే మనకులాగే చిన్న చెక్క ముక్కలు ఉంటాయి, అవే యూజ్ చేస్తారు. అలాగే ఇల్లు కట్టడానికి లేకపోతే గోడలు కట్టడానికి కానీ వీళ్ళు పెద్ద ఇటుకలు ఉంటాయి కదా, సిమెంట్ ఇటుకలు, అవి యూజ్ చేస్తారు. మనకులాగా చిన్న ఇటుకలు మట్టి ఇటుకలు వీళ్ళు యూజ్ చేయరు. అలాగే మన ఇండియాలో ఇంటికి స్లాబ్ వేయాలనుకుంటే మనం ఎవరికైనా కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళే ఒక చిన్న మిల్లర్ తీసుకొచ్చి వాళ్ళ మనసులే స్లాబ్ వేసేసి వెళ్ళిపోతారు. ఇక్కడైతే దానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిదానికి క్రేన్లు కానీ లేకపోతే లారీలు కానీ యూజ్ చేస్తూ ఉంటారు. క్రేన్లు అంటే అవి వాటికి ఒక పెద్ద పెద్ద గొట్టాలు ఉంటాయి. ఆ గొట్టాల ద్వారా సిమెంట్ వస్తుంది అనమాట. స్లాబ్ వేయాలనుకుంటే చాలా సింపుల్గా వేసేస్తారు. మనం ఇండియాలో ఒక పెద్ద బిల్డింగ్కి స్లాబ్ వేయాలంటే సాయంత్రం అయిపోతుంది. ఇక్కడైతే 3-4 గంటల్లో ఆ క్రేన్ల ద్వారా స్లాబ్ వేసేస్తారు అనమాట. అలాగే మనం సిమెంట్ కలపాలంటే పని కూడా ఉండదు. ఇక్కడ రెడీమేడ్ ఉంటుంది అనమాట. వాళ్ళు కలిపికినే తీసుకొచ్చేస్తారు లారీల ద్వారా. ఆ లారీల ద్వారా క్రేన్లోకి ఎక్కించి సింపుల్గా వీళ్ళు స్లాబ్ వేసేస్తారు. అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఇండియాలో అయితే సిమెంట్ మిక్స్ చేసేది చిన్నగా ఉంటుంది. కువైట్లో అయితే ఇదే మిక్స్ చేసుకుని పెద్ద లారీ ద్వారా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ క్రేన్ వచ్చి బిల్డింగ్ పైన పిల్లర్స్ స్తంభాలు వేసినప్పుడు ఈ క్రేన్ వస్తుంది. ఒకవేళ స్లాబ్ వేయాలనుకుంటే ఇంకో క్రేన్ వస్తుంది అనమాట. దానికి ఒక గొట్టం ఉంటుంది పెద్దదే. ఆ గొట్టాన్ని తీసుకొచ్చి మిల్లర్ కనెక్ట్ చేస్తారు. ఒక లారీ ఉంటుంది కదా, దాంట్లో ఒక సిమెంట్ ఉంటుంది, మిక్సింగ్ సిమెంట్, దాన్ని కనెక్ట్ చేస్తారు. డైరెక్ట్గా ఆ గొట్టంలోంచి బిల్డింగ్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా సింపుల్గా వీళ్ళు స్లాబ్ వేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.